ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ నూతన తెలుగు సంవత్సరం మేషరాశి జాతకుల జీవితాల్లోకి ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతోంది, వారి గ్రహ సంచారం ఎలా ఉంది, ఈ విషయాలన్నిటినీ ఇప్పుడు మనం వివరంగా పరిశీలిద్దాం. ఈరోజు మన విశ్లేషణలో మేషరాశివారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, వారి ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ జీవితం ఎలా ఉండబోతోంది, అలాగే శుభ ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏమిటో వీటన్నిటినీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. జ్యోతిష చక్రంలో మొట్టమొదటి రాశి, అగ్నితత్వానికి ప్రతీక అయిన మేషరాశి, అశ్విని భరణి నక్షత్రాల 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క మొదటి పాదంలో జన్మించిన వారందరూ ఈ మేషరాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి మరెవరో కాదు, సాక్షాత్తు గ్రహ సేనాధిపతి అయిన కుజగ్రహం. కుజుడు అధిపతి కావడం చేతనే మేషరాశివారికి సహజంగానే ధైర్యం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ సంవత్సరంలో వీరికి అదృష్టాన్నిచ్చే రంగులు చూస్తే కుజుడికి ప్రీతిపాత్రమైన ఎలుపు, అలానే గురుబలాన్ని సూచించే పసుపు. ఇక అదృష్ట సంఖ్యల విషయానికొస్తే 9, 1 మరియు 3 వీరికి అనుకూలంగా ఉంటాయి. సరే, ఇక ఈ పరాభవ నామ సంవత్సరంలో పంచాంగరీత్యా మేషరాశివారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆదాయం 11 భాగాలుగా ఉంటే వ్యయం కేవలం 5 భాగాలుగానే ఉంది. ఇది చాలా శుభసూచకం. ధనప్రవాహం బలంగా ఉంటుందని ఇది సూచిస్తోంది. అయితే ఇక్కడే ఇంకో విషయం చూడాలి. రాజపూజ్యం 2 భాగాలు, అవమానం 4 భాగాలుగా ఉన్నాయి. దీని అర్థమేమిటంటే, మీరు ఎంత కష్టపడినా సమాజంలో గుర్తింపంత తేలిగ్గా రాకపోవచ్చు. మీ శ్రమకు తగిన గౌరవం దక్కడానికి కాస్త సమయం పట్టొచ్చు. కొన్నిసార్లు చిన్న చిన్న విమర్శలను కూడా ఎదుర్కోవాల్సొస్తోంది. కాబట్టి ఇది ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత గౌరవం విషయంలో ఓర్పును పరీక్షించే సంవత్సరమని చెప్పాలి. సరే, ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారి విషయానికొద్దాం. ఈ సంవత్సరం వీరి వృత్తి జీవితంలో కేవలం మార్పులనే కాదు, కొన్ని ముఖ్యమైన పాఠాలను కూడా నేర్పించబోతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఏలినాటి శని ప్రభావం వల్ల కార్యాలయంలో పని ఒత్తిడి కాస్త అధికంగానే ఉంటుంది. సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓర్పుతో వ్యవహరించడం చాలా అవసరం. అయితే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే డిసెంబర్ 6వ తేదీ వరకు రాహువు లాభస్థానమైన 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీనివల్ల మీరు పడిన ప్రతి కష్టానికి ఊహించని విధంగా ప్రతిఫలం లభిస్తుంది. మీ శ్రమ అస్సలు వృధా కాదు. ఈ సంవత్సరంలో వృత్తిపరంగా కొన్ని కీలకమైన తేదీలున్నాయి. ముఖ్యంగా జూన్ 2వ తేదీన గురుగ్రహం మీ జాతకంలో 4వ ఇంట్లోకి మారుతున్నాడు. దీనివల్ల కొందరికి ప్రమోషన్తో కూడిన బదిలీలు, మరికొందరికి ఉద్యోగ మార్పులు సూచిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులు మాత్రం డిసెంబర్ 6 తరువాత కొత్త పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత రాహువు దశమ స్థానంలోకి రావడం వలన రాజకీయ, సామాజిక రంగాలలో ఉన్నవారికి విశేషమైన కీర్తిప్రతిష్టలు వస్తాయి. ఇక అందరూ ఎదురుచూసే ఆర్థిక విషయానికి వస్తే, ఈ సంవత్సరం ధనానికి సంబంధించి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పించబోతోంది. సంవత్సరాదాయం చాలా బలంగా ఉన్నప్పటికీ ఏలినాటి శని ప్రభావం చేత ఊహించని ఖర్చులు పొంచి ఉన్నాయి. కుటుంబ అవసరాల కోసమో, ఇంట్లో జరిగే శుభకార్యాల కోసమో, లేదా ప్రయాణాల రూపంలోనూ ధనం వ్యయం అయ్యే సూచనలున్నాయి. కాబట్టి వచ్చినదంతా ఖర్చు చేయకుండా మొదటి నుంచే పొదుపు మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అయితే ఈ సంవత్సరంలో ఒక సువర్ణకాలం కూడా ఉంది. అదేమిటంటే అక్టోబర్ 31 నుండి జనవరి 25 మధ్యకాలం. ఈ సమయం ఆర్థికంగా అత్యంత లాభదాయకంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవడం, స్థిరాస్తి అమ్మకాల ద్వారా లాభాలు రావడం, లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు వచ్చే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. డబ్బు, ఉద్యోగం ఎంత ముఖ్యమో మనశ్శాంతికి కారణమైన ఆరోగ్యం, కుటుంబం కూడా అంతే ముఖ్యం కదా. మరి ఈ 2 విషయాలలో ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దాం. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే శుభ ఫలితాలు తప్పకుండా లభిస్తాయి.
ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం అస్సలు నిర్లక్ష్యం చెయ్యవద్దు. ఏలినాటి శని ప్రభావం వల్ల ముఖ్యంగా పాదాల నొప్పులు, కీళ్ల నొప్పులు మరియు నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. క్రమం తప్పని వ్యాయామం, యోగా వంటి వాటిపై దృష్టి పెట్టడం చాలా మంచిది. ముఖ్యంగా ఏప్రిల్ 2 నుండి మే 11 మధ్యకాలంలో వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. కుటుంబ జీవితంలో మాత్రం గ్రహాలు శుభ పరిణామాలను సూచిస్తున్నాయి. జూన్ 2వ తేదీ వరకు తోబుటోలతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి సంబంధాలు మెరుగుపడతాయి. ఇక జూన్ 2 తర్వాత గురుగ్రహ అనుగ్రహం వల్ల మీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనే చిరకాల స్వప్నం కూడా నెరవేరవచ్చు. అక్టోబర్ 31 తర్వాత అవివాహితులకు శుభఘడియలు ప్రారంభమై వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇక్కడ ఒక చిన్న సూచన. డిసెంబర్ 6వ తేదీ వరకు కేతువు పంచమ స్థానంలో ఉండటం వల్ల మీ సంతానం యొక్క విద్య లేదా ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి ఆందోళనలు కలగవచ్చు. అయితే దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కేవలం వారిపై కొంచెం ఎక్కువ శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. మొత్తం మీద ఈ సంవత్సరంలో మీరు గుర్తుంచుకోవలసిన 3 ముఖ్యమైన శుభగడియలు ఉన్నాయి. వాటినొక్కసారి చూద్దాం. ఆర్థికంగా లాభాలు పొందడానికి అక్టోబర్ 31 నుండి జనవరి 25 వరకు అత్యంత ఉత్తమ సమయం. కొత్త ఇల్లు లేదా వాహనం కొనడానికి జూన్ 2 తర్వాత కాలం అనుకూలంగా ఉంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి అక్టోబర్ 31 తర్వాత శుభ ఘడియలు ప్రారంభమవుతాయి. చివరగా జ్యోతిష్యమంటే భయపెట్టడానికి కాదు, మనకు మార్గనిర్దేశం చేయడానికి. కాబట్టి గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని అనుకూల ఫలితాలను పెంచుకోడానికి కొన్ని సరళైన శక్తివంతమైన పరిహారాలను తెలుసుకుందాం. ముఖ్యంగా ఏలనాటి శని ప్రభావం తగ్గడానికి ప్రతి శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించటం వల్ల శనిదేవుడు శాంతిస్తాడు. మానసిక ఒత్తిడి, అనవసర భయాలు తగ్గడానికి మంగళ, శనివారాల్లో ఆంజనేయ స్వామికి ఇష్టమైన హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. గురుగ్రహ అనుగ్రహం, కుటుంబ సౌఖ్యం కోసం ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను దర్శించుకోవడం ఉత్తమం. ఇక అన్ని పనులలో విఘ్నాలు తొలగి విజయం సిద్ధం చేయడానికి నిత్యం సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడం అత్యంత శ్రేయస్కరం. గుర్తుంచుకోండి, ఈ సంవత్సరంలో కొన్ని సవాళ్లు ఉన్నా వాటిని మించిన అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఓపికతో, పట్టుదలతో, దైవచింతనతో ముందుకు సాగితే ఈ పరాభవ నామ సంవత్సరం మేషరాశివారికి తప్పకుండా ఒక గొప్ప విజయాన్ని అందిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు. శుభమస్తు.